అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటి గృహ వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు బరువు ఎందుకు పెరుగుతారు, బరువు పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాంటి లక్షణాల వల్ల ఎలాంటి ఉపద్రవాలు కలుగుతాయి, అట్లే ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు, అనుభవపూర్వకమైనటువంటి గృహవైద్య విధానాలు, సింపుల్గా ఉండేటువంటి గృహవైద్య విధానాలు ఎన్నో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరొక ఫార్ములాని ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో సర్వసాధారణంగా పరిణమించినటువంటి సమస్య వెయిట్. ఒక ఇంట్లో 4 లేదా 5 కుటుంబ సభ్యులుంటే ఇంచుమించు 2 లేదా 3 ఈ వెయిట్తో బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్న వయస్సు నుంచే ఈ వెయిట్ ప్రాబ్లం మొదలయ్యి వయస్సు వచ్చేసరికి మరింత తీవ్ర రూపం దాల్చి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ వెయిట్ వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి. అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, హార్మోన్ల ఇంబ్యాలెన్సు, మానసిక ఒత్తిళ్లు, నిద్రలేములు, ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ వెయిట్ వల్ల కలుగుతుంటాయి. గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, ఒకటేమిటి ఆద్యం ఈ వెయిట్ అంటే అతిశయోక్తి కాదనమాట. మరి ప్రారంభంలోనే ఈ వెయిట్ను తగ్గించుకోవాలి, లేదా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి ఆ విషయం అవగాహనకు వచ్చిన తర్వాత అయినా ఖచ్చితంగా వెయిట్ని నార్మల్గా ఉంచుకునేందుకు ఎలాంటి ప్రయత్నమైనా చేసి సక్సెస్ అయ్యి వెయిట్ని ఆ వయస్సుకి, ఆ ఎత్తుకి, ఆ శరీర ప్రకృతికి అనుసరించి ఎంత వెయిట్ ఉండాలనో అంత స్థాయికి తెచ్చుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ వెయిట్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొద్దీ దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది. అంటే ఒక నీటిని మనం కదలకుండా కొన్నాళ్ల పాటు అలా ఉంచితే ఆ నీరు బురదలాగా మారచ్చు. అదేవిధంగా నీటిలో వివిధ రకాలైనటువంటి క్రిములు ఉత్పత్తి అయ్యి ఆమోదయోగ్యంగా నీటిగా మారినట్లే ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఈ కొవ్వు కణాల వల్ల వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి వివిధ రకాలైనటువంటి జబ్బులకు కారణభూతం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈవెన్ క్యాన్సర్ వరకు కూడా అధిక బరువు కారణమవుతుందంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఈ అధిక బరువును తగ్గించుకొని చక్కగా మనం శరీర ప్రకృతిని ఉంచుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 2. మొట్టమొదటిది సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం, దీన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. రెండవ పదార్థంగా శొంఠిని దంచి చేసుకున్నటువంటి చూర్ణం, ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, శొంఠి చూర్ణం 50 గ్రాములు. ఈ 2 పదార్థాలు కలిపి తయారు చేసుకోవడం వల్ల 100 గ్రాముల ఔషధం రెడీ అయిపోయిందనమాట. ఈ 100 గ్రాముల ఔషధం కేవలము ఒక 20 రోజులకే సరిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క చూర్ణ రూపంలో తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు మధ్యాహ్నం పూట ఒకసారి, అదేవిధంగా రాత్రిపూట ఒక్కసారి భోజనానికి ఒక 10 లేదా 15 నిమిషాల ముందు 2.5 గ్రాము అంటే ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణంలో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవిస్తుండాలి. ఈ విధంగా రోజు 2 పూట్ల సేవించాలి. చిన్నపిల్లలైతే వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి 500 మిల్లీగ్రాముల నుంచి ఆ యొక్క వయస్సును అనుసరించి 1 గ్రాము లేదా 1.5 గ్రాము 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. పెద్దలు మాత్రం 2.5 గ్రాము వాడుకుంటే పూటకి సరిపోతుంది. అంటే రోజుకి 5 గ్రాములు పెద్దలు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లే ఈ యొక్క ఔషధాన్ని తేనెతో కాకుండా మనం తీసుకునేటువంటి ఆహారంలో మొదటి ముద్దలో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ని కలిపి వాడుకున్నా సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల కూడా మన దేహంలో ఏ భాగంలో అధికంగా సంచితమయ్యి కొవ్వు ఇబ్బంది పెడుతున్నా ఆ భాగాన్ని ఖచ్చితంగా ఛేదించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన శక్తి ఈ సోంపు గింజల్లోనూ అదేవిధంగా ఈ యొక్క శొంఠిలోనూ ఉందన్నమాట. ఉదాహరణకి సోంపు గింజల్ని తీసుకున్నట్లయితే మనం ఆధునికంగా ఆలోచించినట్లయితే ఈ సోంపు గింజల్లో ఆల్ఫా ఫినాండాల్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. అట్లే శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించేందుకు దోహదపడతాయి. ఉదాహరణకి ఈ యొక్క అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించడమే కాకుండా శరీరంలో భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాలను రాకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి అంశాలు, రసాయనిక తత్వాలు, రసాయన అంశాలు ఈ యొక్క సోంపు గింజల్లోనూ అదేవిధంగా ఈ యొక్క
శొంఠిలోనూ ఉన్నాయన్నమాట. ఈ ఆల్ఫా ఫినాల్డాల్ అనేటువంటి రసాయన పదార్థాన్ని మనం సోపు రూపంలో ఈ పద్ధతిలో వాడుకున్నప్పుడు ఈ యొక్క గుణం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి శక్తి ఆల్ఫా ఫినాల్డాల్ అనేటువంటి రసాయన పదార్థానికి ఉందన్నమాట. ఈ యొక్క పదార్థాన్ని వాడుకోవడం వల్ల టీ లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్, టీ కిల్లర్ సెల్స్ ఇలాంటివి మన దేహానికి ఉపయోగపడి వ్యాధి నిరోధక శక్తి ఉపయోగపడి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క కణాలను పెంపొందింపజేసేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు, వాటి యొక్క పనితీరును పెంచేందుకు కూడా ఆల్ఫా ఫినాల్డాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళల్లో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కూడా కలిగేసేసి గుండె జబ్బులు, మెదడుకు సంబంధించిన జబ్బులు, అదేవిధంగా ఈ వెరికోస్ వీన్స్ ఇలాంటి సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సోపు గింజలు మనం వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్యలు ఉన్నా త్వరగా తగ్గిస్తుంది. సమస్యలు రాకుండా కూడా సోపు గింజలు ఉన్నటువంటి పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. ఎలాగంటే ఈ పాలిఫినాల్స్ వల్ల రక్తనాళాల్లో ఏర్పడేటువంటి అంటే ప్లేట్లెట్స్ వల్ల, అదేవిధంగా కొవ్వు పదార్థం వల్ల, ఫ్యాట్ వల్ల ఏర్పడేటువంటి ఆ పూడికలు ఏవైతే ఉన్నాయో ఆ పూడికలను తొలగించేందుకు, పూడికలు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే ఈ శొంఠిలో ఉన్నటువంటి ఈ జింజరాలు, షాగోలు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క రసాయన పదార్థాలను కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా, దేహంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి అవి దేహానికి హానికారకంగా పరిణమిస్తాయని చెప్పేసి మరి ఈ జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర ఇబ్బందులు కూడా తొలగించేందుకు ఈ శొంఠి అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు పదార్థాలు కలిపి మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కేవలము అధికంగా ఉన్నటువంటి కొవ్వు కరగడమే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేమదాయకంగా దీన్ని నిరంతరం కూడా ఆ యొక్క సమస్య పూర్తిగా తొలగేంత వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. దీంతోపాటు నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది, సింపుల్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ రోజు కనీసం 30 గంటలు చేసేది అలవాటు చేసుకోవాలి. టయానికి ఆహారం తీసుకోవాలి. ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే చాలామందిలో ఈ సమస్య కలుగుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలను తగ్గించుకొని ప్రోటీన్ ఫుడ్ను పెంచేటువంటి పరిస్థితి చేసుకోవాలి. అట్లే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని కూడా బాగా తీసుకుంటూ ఉండాలి. వేళకు విశ్రాంతి తీసుకుంటుండాలి. ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి ఫలితము, ఖచ్చితమైనటువంటి ఫలితం కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, అన్ని సైడ్ బెనిఫిట్సే ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఔషధాల వల్ల కలుగుతాయి. కాబట్టి ఎన్నాళ్ళ పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఔషధాన్ని మరి మీరు వాడి చక్కటి సద్వినియోగం చేసుకుని చక్కటి లబ్ధి పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.